ఉంటూ ఇప్పుడు విభజనలో కాకినాడ జిల్లా కిందకి వచ్చిన నియోజకవర్గం ప్రతిపాడు. కాపులు మాత్రమే గెలవటం ఆనవాయితీగా వస్తున్న ఈ నియోజకవర్గంలో ప్రధాన రాజకీయ పార్టీలు కూడా కాపు అభ్యర్థులనే బరిలోకి దించడానికి అలవాటు పడ్డాయి. ఈసారి కూడా పోటీ ప్రధానంగా వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం మధ్యనే ఉంటుండగా వరుపుల రాజా రాజకీయ వారసురాలిగా ఆయన భార్య సత్యప్రభ బరిలో దిగుతున్నారు. పొత్తు భాగస్వామి జనసేన అండతో విజయం వైపు నడుస్తుండగా వైసీపీ ప్రచార వ్యూహం ఎలా ఉండబోతుందో ఉత్కంఠ రేపుతోంది. ప్రతిపాడు మీద 99 టీవీ ఫోకస్. ఈసారి ఎన్నికల్లో పోటీ ప్రతిష్టాత్మకంగా ఉంటుందని భావిస్తున్న నియోజకవర్గాల్లో ప్రతిపాడు ఒకటి. తెలుగుదేశం కొద్దిపాటి తేడాతో 2 సార్లు ఓడిపోయి ఉండటం, ఈసారి జనసేన పొత్తు ఉండటం వలన ఫలితం తారుమారవుతుందనే అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రతిపాడు నియోజకవర్గ పరిధిలో ఏలేశ్వరం, ప్రతిపాడు, శంఖవరం, రౌతులపూడి మండలాలున్నాయి. ఎన్నికల కమిషన్ తాజాగా సవరించి ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం ఈ నియోజకవర్గంలో మొత్తం 2,13,711 మంది ఓటర్లున్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 2,725 మంది ఎక్కువ ఉన్నారు. ప్రతిపాడు నియోజకవర్గ రాజకీయ చరిత్రను పరిశీలిస్తే ఇక్కడ 1955 మొదలుకుని ఇప్పటిదాకా జరిగిన 14 ఎన్నికల్లో కాపు కులస్తులు మాత్రమే ఎన్నికవుతూ వస్తున్నారు. అందులోనూ పర్వత, వరుపుల, ముద్రగడ కుటుంబాలదే గెలుపు కావడం మరో విశేషం. ప్రముఖ కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం 1978లో జనతా పార్టీ తరపున, 1983, 1985లో టీడీపీ తరపున, 1989లో కాంగ్రెస్ తరపున వరుసగా 4 సార్లు ఇదే నియోజకవర్గం నుంచి గెలిచారు. పార్టీల పరంగా చూస్తే ఇక్కడ తెలుగుదేశం 5 సార్లు, కాంగ్రెస్ అభ్యర్థులు 4 సార్లు విజయం సాధించారు. గడిచిన 2 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలిచినా అభ్యర్థులు మాత్రం వేరువేరు. 10 ఏళ్లుగా గెలుపు కోసం ఎదురుచూస్తున్న తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. గడిచిన 2 ఎన్నికల ఫలితాలు గమనిస్తే 2 ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను మార్చి పోటీలో దిగినట్టు అర్థమవుతుంది. తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేసినప్పుడు వైసీపీ మెజార్టీ తక్కువగాను, విడివిడిగా పోటీ చేసినప్పుడు కొంత ఎక్కువగాను ఉండటం స్పష్టంగా కనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా పర్వత సత్యనారాయణమూర్తి అలియాస్ చిట్టిబాబు బరిలో నిలిచారు. వైఎస్ఆర్సీపీ నుంచి వరుపుల సుబ్బారావు పోటీ చేసి 3,000కు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. అప్పట్లో కాంగ్రెస్ 10,000 ఓట్లకు పరిమితమైంది. అయితే ఆ తరువాత ఎన్నికల్లో 2 ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను మార్చాయి. జనసేన ఒంటరిగా బరిలోకి దిగింది. ఆ విధంగా 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన పర్వత శ్రీపూర్ణ చంద్రప్రసాద్ 4,500,000కు పైగా ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి వరుపుల రాజా మీద గెలిచారు. జనసేనకు అప్పుడు దాదాపు 6,500,000 ఓట్లు వచ్చాయి. అంటే ఈ మెజారిటీ కంటే జనసేన ఓట్లు ఎక్కువగా ఉండటాన్ని విశ్లేషిస్తున్నవారు ఈసారి పొత్తు వలన ఈ సీటు తెలుగుదేశం పార్టీ ఖాతాలో పడే అవకాశం ఉందంటున్నారు. ఎన్నికలు దగ్గర పడిన సమయంలో ఫలితాలు అంచనా వేయటానికి ముందు ఆయా పార్టీల బలాబలాలను పరిశీలిస్తే ఒక అవగాహనకు రావడం సాధ్యమవుతుంది. ముందుగా అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పరిస్థితి చూస్తే సంక్షేమ పథకాల అమలు తీరు, పార్టీ కేడర్ను కాపాడుకోవటం, మేనిఫెస్టోలో చెప్పింది చేశామని చెప్పుకోవడం లాంటి అనుకూల అంశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా నాడు నేడు ద్వారా స్కూళ్ల అభివృద్ధి, ఆరోగ్యశ్రీ పరిధి పెంచడం లాంటివి సహజంగా జనాన్ని ఆకట్టుకోగలుగుతున్నాయి. అయితే పాలకపక్షం పట్ల సహజంగా ఉండే ఆగ్రహం, పథకాలు అందని వారి అసంతృప్తి, అభివృద్ధి కనపడటం లేదనే వారి వాదన ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. ఇక తెలుగుదేశం విషయానికొస్తే తాము అధికారంలోకి వస్తే అభివృద్ధి చేస్తామని హామీ ఇవ్వటం, రాజధాని నిర్మాణం మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని చెప్పడం అనుకూలించే అంశాలు. అధికార పార్టీ మీద ఉన్న అసంతృప్తిని సొమ్ము చేసుకోవటం, జనసేన కేడర్ వల్ల వచ్చే అదనపు బలాన్ని వాడుకోవటం మీద గెలుపు ఆధారపడి ఉంటుంది. జనసేన ఇప్పటికే సామాన్య ప్రజలకు రాజకీయ అవకాశమనే నినాదంతో యువతలో చైతన్యం నింపే పనిలో ఉంది. మార్పు సాధ్యమని నమ్మపలకటం, పొత్తు భాగస్వామిగా వీలున్న చోట లబ్ధి పొందాలనుకోవటం ఆ పార్టీ ఆలోచనకు అద్దం పడుతోంది. పార్టీ బలాబలాల సంగతలా ఉంచి ఇప్పుడు ప్రతిపాడు నియోజకవర్గ బరిలో దిగుతున్న అభ్యర్థుల బలాబలాలను పరిశీలిస్తే ఫలితాన్ని అంచనా వేయటం మరింత సులువవుతుంది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా వరుపుల సుబ్బారావు ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు. ఆయన 2004లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత వైసీపీలో చేరి 2014లో ఎమ్మెల్యే అయ్యారు. టీడీపీ అధికారంలోకి రావడంతో 2 ఏళ్లకే అటువైపు ఫిరాయించారు.
అయినా 2019లో టీడీపీ టికెట్ ఇవ్వలేదు. దీంతో మళ్లీ వైసీపీలోకి వచ్చి ఇప్పుడు ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగి మూడోసారి ఎమ్మెల్యే అవుదామనుకుంటున్నారు. ఆయనకున్న రాజకీయ అనుభవం, అధికార వైసీపీ బలం ఆయనకు ప్లస్ పాయింట్లు. 4 మండలాల్లోనూ పరిచయాలు ఉండటం, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉండటం, కుటుంబ నేపథ్యం ఆయనకు కలిసి వచ్చే అంశాలు. ఇక తెలుగుదేశం అభ్యర్థిగా పోటీలో ఉండే వరుపుల సత్యప్రభ రాజాకు నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. మొదటిసారి ఎన్నికల బరిలో దిగుతున్నప్పటికీ భర్త వరుపుల రాజా పేరు ప్రతిష్టలు, తెలుగుదేశం అండ, జనసేన మద్దతు అన్నీ ఆమెకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నాయి. గత ఎన్నికల్లో భర్త వరుపుల రాజా కొద్ది తేడాతో ఓడిపోవడం వల్ల వచ్చిన సానుభూతి కూడా ఆమె వైపే ఉంది. ఆయన ఆకస్మిక మృతితో తెలుగుదేశం పార్టీ ఆమెకు సీటు కేటాయించింది. వరుపుల రాజా రాజకీయ వారసత్వం, గడిచిన ఎన్నికల్లో రాజా 4,000కు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయి ఉండటం, రాజా పట్ల ప్రజలకు ఉన్న సానుభూతి, ఆయన చేసిన సేవా కార్యక్రమాలు అన్నీ కలిసి అనుకూల వాతావరణం కల్పిస్తున్నాయి. వీటన్నిటికీ తోడు జనసేన పొత్తు వలన టీడీపీ లబ్ధి పొందుతుంది. జనసేనకు ఈ టికెట్ ఇచ్చే అవకాశం లేదు. అందువలన కొద్దో గొప్పో తెలుగుదేశానికి లాభం జరుగుతుంది. ప్రత్తిపాడు నియోజకవర్గంలో చాలా సమస్యలున్నాయి. అభివృద్ధి ఆనవాళ్లు కనపడటం లేదు. రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయి. ప్రాజెక్టులున్నా రైతులకు నీళ్లు అందటం లేదు. ఇంకోవైపు నిరుద్యోగ సమస్యతో యువత కునారిల్లుతోంది. మైనింగ్ మాఫియా ఆగడాలు ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను మరింత పెంచుతున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుంటే ఈసారి చాలా విషయాలు ఎన్నికలను ప్రభావితం చేసేట్టున్నాయి. అన్ని సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా చూడడంలో ప్రభుత్వం విఫలమైంది. దీంతో కొన్ని వర్గాలు రాజకీయ వివక్షకు గురై ఆగ్రహంతో ఉన్నాయి. ఇక్కడ బీసీలు ఎక్కువగా ఉన్నా టికెట్ ఇవ్వలేదన్న ప్రచారం అధికార పక్షానికే మరింత ఇబ్బంది కలిగించవచ్చు. దెబ్బతిన్న రోడ్లతో ప్రత్యక్ష నరకం చూస్తున్న ప్రజలు ప్రభుత్వ బాధ్యత మీద మండిపడుతున్నారు. అందుకే ప్రభుత్వాన్ని మార్చాలని వాదిస్తున్న వాళ్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. టీడీపీకి చెందినటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే వరుపుల రాజాకి తూర్పుగోదావరి జిల్లాలో, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొంచెం పేరుంది. అందులోని సీనియర్ మోస్ట్ నాయకుల్లో వరుపుల రాజా ఒకళ్ళు. ఇందులో తోట నరసింహమూర్తికి అంత స్థాయి ఉందా అంటే ఈయన ప్రత్యక్షంగా ప్రజల మధ్యన తిరగలేదు. అంటే ఇప్పుడున్న ఎలక్షన్లు వచ్చినాయి, ప్రస్తుతం వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి కలుద్దాము, జనాలు కలుద్దాం, మళ్ళీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత క్లోజింగ్ అవర్స్ అనే విధంగా ఉండేది తప్ప ఎప్పుడు కూడా జనాల మధ్యలో లేరనేసి అని చెప్పి స్థానికుల్లో ఉన్న ఆరోపణ తప్ప మనకు వచ్చిన సమాచారం తప్ప దీంట్లో ఎక్కడ కూడా కనమట్లేదు. అలాగే వరుపుల రాజా సతీమణి ఎవరైతే ఉన్నారో, వరుపుల రాజా చనిపోయిన తర్వాత, పాతిక తర్వాత కొన్ని రోజుల తర్వాత ప్రధానంగా టీడీపీని బాధ్యతలు, వరుపుల రాజాకి చెందినటువంటి బాధ్యతలు పూర్తిగా ఆవిడ భుజాల మీద వేసుకుని ప్రధానంగా రాజకీయాల్లో ఆవిడ ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా తీసుకుని ఆ బాధ్యతలు పూర్తి స్థాయిలో నిలబెట్టినట్టుగా తెలుస్తుంది. గంట గంటకు మారుతున్న ఏపీ రాజకీయాలపై తాజా విశ్లేషణను ఇలాగే మీతో పంచుకుంటూ ఉంటాం. స్టే విత్ 99 టీవీ.